రెండు పార్టీల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? టీడీపీ చూశారు, టీఆర్ఎస్ చూశారు. ఇప్పుడే చెప్పిన కదండి, నా స్టైల్ మారలేదు కాబట్టి మీకేమి ఫరక్ పడదు. నాకు అది ఫరక్ పడదు. ఇప్పుడు చెప్పాను కదండి, గుండె హనుమంతరావు, చిడతల అప్పారావు గారు, సరే బట్ ఉంటుంది కదండి ఇక్కడ కూడా అంతే, వర్క్ ఓరియంటేషన్ అండి. ఇప్పుడు సినిమా స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. ఎన్టీ రామారావు గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు, రాజశేఖర రెడ్డి గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు, చంద్రబాబు నాయుడు గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు. ఆ స్టైల్ ఏంటో స్టైల్ అంటే చెప్పండి. ఎవరిది? చంద్రబాబు స్టైల్ ఎలా ఉండేది, కేసీఆర్ గారి స్టైల్ ఎలా ఉంది? ఎవరి స్టైల్ వాళ్ళదేనండి, ఎవరి స్టైల్ వాళ్ళదే. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనం కొద్దిగా చూస్తుంటే ప్రజల్ని ఆకర్షించే పనులు ఎక్కువగా ఈయన స్టైల్ ఆఫ్ వర్కింగ్లో జరుగుతున్నాయి. అట్లా పోతుంది, అట్లా పనుల ప్రకటనలా పనులు అవుతున్నాయి అంటారా? అయ్యా నేనే చేస్తానుగా. ఇప్పుడు అదే చెప్తున్నాను, మోహన్ గారు ఏ పార్టీలో ఉన్నా కూడా చెయ్యాలనుకుంటే తట్టెడంత ఉందండి, చెయ్యరుగా. ఇప్పుడు నేను ఇందాక కట్ అయింది మ్యాటర్, రోడ్లు లేని నియోజకవర్గాన్ని గ్రామం అంటూ లేకుండా చేసిన. అన్ని గ్రామాలకు, తాండాలకు కూడా, లంబడి తాండాలకు కూడా డాంబర్ రోడ్లు వేసిన. నేను ఓడిపోయినా 2 సార్లు. అన్ని ఎక్కడ చూసినా గుంతలు, అసలు గందరగోళం, రాళ్ళు తేలి, రాళ్ల మీదనే బండ్లు ఇట్లా తయారైపోయిందండి. నేను ఎమ్మెల్యేనైన 2nd మంత్ నుంచే స్టార్ట్ అయినాయండి మళ్ళీ. ఇప్పుడు టోటల్ నా కాన్స్టిట్యున్సీ బీటీ రోడ్లతో తలతల్లాడుతుంటుందండి. మిషన్ కాకతీయ పెట్టారండి. నా దగ్గర 600 చెరువులు ఉన్నాయండి. నిండాయండి. 2 ట్రిప్పులకి వర్షాలు కురవలేదు కదండి. కానీ మన వరకు చేయగలిగిన చేస్తామా? అంతే కదా. అంటే వాటి చుట్టూ 300 చెరువులు పూడికలు తీయించాను, కట్టలు బాగు చేశాను, తూములు బాగు చేశాను, కత్వలు బాగు చేశాను, బ్రహ్మాండంగా చేశాను. కానీ వర్షాలు పడాలి, ఇంకా వర్షాలు పడాలి కదండి. వర్షాలు రాని మనం ఏం చేస్తాం? అది దేవుడి పని కాబట్టి పెండింగ్ పడింది. మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా మీకు ఒకవేళ మంత్రివర్గం ఇస్తే ఏ మంత్రివర్గం ఇష్టం మీకు? నాకు అదేం లేదండి, ఏదైనా పని చేయడానికే. గతంలో లేబర్ మినిస్టర్గా చేశారు మీరు. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అది. ఇప్పుడు అంటే ఏదో ఉంటుంది కదా, అప్పుడు కూడా మార్కులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్లో పెర్ఫార్మెన్స్ అని. మీకు అన్ని 97.4 మార్క్స్ వేశారు నాకు. అట్లా వర్క్ ఓరియంటేషన్ పని కూడా తెలియాలండి. అంత ఆరితేరిన హ్యాండ్ అని కాదండి, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదండి 2 ఏళ్లలో? కాదండి, నాకు అది ముఖ్యం కాదు కదా. మీకు ముఖ్యం కాదు, కానీ మీ అనుచరులు చాలా మంది, మీ అభిమానులు అనుచరులతో వారికి కూడా కొన్ని రిజర్వేషన్స్, ఆబ్లిగేషన్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి.